రాసుకొని ప్రొఫైల్ పిక్ పెట్టుకొని ఉంటాడు. ఈ రేవంత్ రెడ్డి కూడా 2 లక్షల సబ్స్క్రైబర్స్ ఉన్నారు. రాహుల్ గాంధీకి కూడా యూట్యూబ్ లో 89 లక్షలు ఉన్నారు. మరి పీక్ అది అందుక మీరు యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నారు. మీరు డిలీట్ చేసి పడేయండి. మీరు సోషల్ మీడియా కనుగోలు సునీల్ కనుగోలు గారిని పెట్టుకొని మీ ఎలక్షన్ టైంలో వాడు ఎంతమందికి అవసరం ఉందో వాడికి డబ్బులు ఇచ్చి వాళ్ళ సంఖ రాగిరు. అప్పుడు తీయగా వచ్చింది రేవంత్ రెడ్డికి. అప్పుడు తీయగా వచ్చింది యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు చేయలేనా? వీళ్ళ సంఖలు నాకు ఎవరికి 1000 మందికి ఎవరెవరు అరెస్ట్ అయితే ఎవడరా? సొమ్మొక్కోడిది, సోకొక్కోడిది, కష్టమొక్కోడిది, సుఖమొక్కోడిది, అత్త సొమ్మల్లు దానం చేసినట్టు నువ్వేదన్నా రియల్ ఎస్టేట్ చేసినావో, ఆర్టీఐ చేసి దందాలు చేసినావో, లేదంటే తారా చౌదరి గురించి కూడా కొంత అంటారు. మాకు తెలియదు. ఇంకా చాలా ఉన్నాయి. ఆట మొదలు పెట్టలేం. అన్ని మొదలు పెడితే నీ డబ్బులు ఇచ్చుకో. ఎవరికయ్యా మా విట్టలని చెప్పిండు ఏమని? అరే ఇష్టమైతే ఒక డబుల్ బెడ్రూమ్ ప్లాట్ ఇమ్మను 50 లక్షలకి సరిపోతున్నారు. 100 కోట్ల విలువైన భూమి ఒక విలేకరని పేరు చెప్పిస్తావా? కోటీశ్వర్లను చేస్తావా? మహాభారతంలో ఉంది. అన్న కౌరవులకు ఎవడో ఒక్కటే మెతుకు మంచుకొకటి ఇస్తే అందరి మెతుకులు వాడికి పెట్టి వాళ్ళు ఒక్కొని బతికించి మిగతా వాళ్ళు అందరూ చచ్చిపోతారు. అంటే ఇది ఎట్లా ఉందంటే మీరు అందరు చచ్చిపోయి 100,000 మంది బతుకుతా అయిపోయారు. ఇప్పుడు చెప్తున్నాము, ఇన్ని రోజులు ఊరుకున్నాము. ఈ 1000 మందికి నువ్వు ఎట్లా ఇస్తావో చూస్తాము. వాళ్ళు మేము బలవంతంగా కూడా పోయి యూట్యూబ్ ఛానల్లో అక్కడ ఉంటాం. ఇస్తే అందరికి, ఇవ్వకపోతే ఎవరికి ఇవ్వకు. ఎవరు నువ్వు ఇవ్వడానికి? నీ సొంత డబ్బులా? మీ అత్త సొమ్మ, మీ అమ్మ సొమ్మ, నీ నాన్న సొమ్మ? నువ్వు ప్రెస్ మీట్